ఎప్పుడూ రెగ్యులర్గా ఇంట్లో మనం చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి మసాలా నూరి చికెన్ ఫ్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు 100కి 100 మార్కులు ఇచ్చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళే కాదండి, పక్కింటి వాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రైకి ఫ్యాన్స్ అయిపోతారనమాట. చిన్న పిల్లలు అయితే ఒక్క పూటలోనే గిన్నె మొత్తం లాగించేస్తారు. అంత టేస్టీగా గుమగుమలాడుతూ ఈ చికెన్ ఫ్రై ఉంటుందండి. వీడియో చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఇక రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా 3 సార్లు వాష్ చేసి తీసుకున్నానండి. నేను ఇక్కడ బోన్స్తో సహా తీసుకున్నాను. మీరు కావాలి అంటే బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అరచెక్క నిమ్మరసాన్ని పిండేసేయండి. మీకు నిమ్మరసం వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. అలాగే ఇక్కడ మీరు పెరుగు ఇంకా మసాలా పొడులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేయట్లేదు. దీన్నంతటిని ఒకసారి బాగా కలిపేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె వేసిన తర్వాత మరోసారి బాగా కలపండి. ఈ నూనె అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసేయండి. ఇప్పుడు మూత పెట్టి టైం ఉంటే అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి, లేదంటే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తుంచి వేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇక్కడ 1/2 టీ స్పూన్ గసగసాలు, 2 లవంగాలు, 1 జాపత్రి, 1 యాలుక, 1 చెక్క, 1 మరాఠీ మొగ్గ, 1 స్టార్ అనాసి పువ్వును వీటన్నిటిని కూడా వేసేయండి. నేను ఇక్కడ మసాలా దినుసులు అనేవి తక్కువగా తీసుకుంటున్నానండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఈ విధంగా దోరగా ఫ్రై చేసేయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని ముందుగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 4 వెల్లుల్లిని కూడా ఇందులోనే వేసేసి మిక్సీ పట్టుకోండి. ముందుగా ఈ ధనియాలు, ఈ ఎండుమిర్చి వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా తుంచి వేసేయండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోండి. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోకపోతే ఫ్రై అనేది బాగోదండి, అల్లం వాసన వస్తుంది. అందుకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అంతా కూడా ఇందులోకి వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ అంతా కూడా బాగా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఈ చికెన్ అంతా మగ్గనివ్వండి. చూడండి, చికెన్ అనేది ఇలా మగ్గుతుంది కదా, మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ విధంగా కలుపుకుంటూ మరోసారి మళ్ళీ మూత పెట్టి మరో 2 నిమిషాలకి మూత తీసి చూస్తే చూడండి చికెన్ నుంచి వాటర్ అనేది ఊరింది కదా. ఈ నీరంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఈ విధంగా చికెన్ అంతా ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ చికెన్ అనేది ఎంత బాగా అయిపోయిందో కదా, ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. ఈ విధంగా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమోటాని కూడా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ టమోటా ముక్కలన్నిటి కలిసేలాగా కలిపి మరోసారి మూత పెట్టి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే చికెన్ అంతా ఉడకనివ్వండి. చూడండి ఇప్పుడు టమోటా అనేది కూడా బాగా ఉడికిపోయి చికెన్లో కలిసిపోయింది కదా. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి చికెన్ ముక్క అనేది ఎంత బాగా ఉడికిపోయిందో కదా, మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత
ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతటిని కూడా వేసేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసేసి ఇదంతా కలిపేసేయండి. మీకు కావాలంటే ఇక్కడే కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఇదంతా కూడా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. నేను చెప్పినట్టు ఈ విధంగా మసాలా నూరి చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీ ఇంట్లో వాళ్ళు 100కి 100 మార్కులు ఇచ్చేస్తారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. పక్కింటి వాళ్ళు కూడా మీ ఇంటికి గిన్నె పట్టుకొని వచ్చేస్తారు, అంత టేస్ట్గా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైతే ఒక్క పూటలోనే గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు. అమ్మ మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయని కూడా అడుగుతారు, అంత టేస్టీగా అయితే ఉంటుందండి, గుమగుమలాడిపోతుందనమాట. మీరు కూడా ఈ సండే మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.